నమస్తే, వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్. రైతు బాంధవులు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మాజీ శాసనసభ్యులు స్వర్గీయ సోమేపల్లి సాంబయ్య 25వ వర్ధంతి సందర్భంగా చిలకలూరిపేట పట్టణంలోని సాంబశివనగర్, భాస్కర్ సెంటర్ మరియు తాతపూడి గ్రామం నందు గల సోమేపల్లి సాంబయ్య విగ్రహాలకి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన శాసన మండలి సభ్యులు మరి రాజశేఖర్. వర్ధంతి సందర్భంగా మనం ఇక్కడ అందరూ చేరడం అనేది చాలా సంతోషంగా ఉంది. ఏదైనా సాంబయ్య గారు చిలకలూరిపేటకి చేసిన సేవలు మరువలేని. ఎందుకంటే ఎక్కడైనా సరే, ఏ కాలనీలు వచ్చినా, ఎంఆర్ఓ ఆఫీసులు వచ్చినా, ఎలక్ట్రిసిటీ బోర్డులు వచ్చినా, ఏం వచ్చినా సరే సాంబయ్య గారే. ఇక రెండోది లేదు, వాటర్ ట్యాంకులతో సహా. అలాంటి సాంబయ్య గారు ఇవాళ లేకపోయినా మరి ఆయన్ని మనం ఇప్పుడు కూడా స్మరించుకుంటున్నాం. 20 సంవత్సరాలుగా అలాగే స్మరించుకుంటున్నాం. అంటే ఆయన చేసిన పనులే. అంతటి గొప్ప వ్యక్తి. మనకి దాదాపుగా 6 సార్లు పోటీ చేసి 3 సార్లు గెలిచి మన చిలకలూరిపేట పట్టణాన్ని తీర్చిదిద్దిన వ్యక్తి ఎవరు ఉన్నారంటే సాంబయ్య గారు తర్వాతే మిగతా వాళ్ళు. ఏదైనా సాంబయ్య గారు అనే వ్యక్తి ఈరోజు లేకపోవడం అనేది అందరికీ ఇబ్బందికరమైంది. సాంబయ్య గారు ఉన్నంత వరకు ఎక్కడ ఒక తగాద కానీ ఏదైనా సరే చిలకలూరిపేట పట్టణంలో మనకు తెలియదు. మన పక్కనే ఉన్న నసరాపేటలో ఎప్పుడు రౌడీజం జరుగుతూ ఉండేది. సాంబయ్య గారు ఉన్నంత వరకు తగాదలను ప్రోత్సహించలా. మరి అలాంటి వ్యక్తి ఆయన. ఈ చిలకలూరిపేటకి దాత. అందులోనూ జాన్ డేవిడ్ గారు ఫ్రెండ్ ఆయన. అందువల్ల మన చెరువు వాటర్ ట్యాంక్ రావడానికి కూడా ఆయన దోహదపడ్డాడు. 15,000 ఎకరానికి, 200 ఎకరాలకు 15,000 చొప్పున జాన్ డేవిడ్ గారి చేత డబ్బులు ఇప్పించిన ఘనత సోమపల్లి సాంబయ్య గారిది. ఇవాళ మనం మంచినీళ్ళు తాగుతున్నామంటే వాళ్ళందరూ పుణ్యాలు. కాబట్టి సాంబయ్య గారిని చెప్పుకోవాలంటే ఎంతైనా చెప్పుకోవచ్చు. ఆయన గురించి ఎలాంటి వ్యక్తి లేనందుకు ఇంత బాధగానే ఉంది. అయినప్పటికీ ఆయన వారసుడిగా రాజశేఖర్ గారు వచ్చారు. ఆయన అడుగుదాడుల్లోనే నడుస్తున్నాడు. ఏదైనా సరే ఆయన ఏ విధంగా అయితే నిష్కల్మషంగా ఉండగలిగారో అదేవిధంగా రాజశేఖర్ గారు కూడా నడిచాడు. మరి ఆయన కుమారులు సోమపల్లి సాంబయ్య గారి కుమారులు వెంకట సుబ్బయ్య గారు, వాసు గారు, లలితమ్మ గారు, ఏదైనా సరే వాళ్ళు కూడా ఈ రోజు కూడా పండగలాగా చేస్తున్నారు తప్ప ఎవరికైనా ఉందా? ఇవాళ తిండి పెట్టే మనుషులు లేరు. కనీసం మనకు తిండి పెట్టే తల్లిదండ్రులు తిండి పెట్టే వ్యక్తులే లేరు. అలా స్వర్గీయ శ్రీ సోమపల్లి సాంబయ్య గారు ఆ రోజుల్లో నా చిన్న వయసులో నన్ను నా యొక్క ప్రతిభ గుర్తించి నా చిన్న వయసులో నన్ను కౌన్సిలర్గా చేశారు. అలాగే ఎంత దూరదృష్టి గల నాయకుడు అంటే ఆయన ఈరోజు చిలకలూరిపేట పట్టణంలో అందరూ మంచినీళ్ళు తాగుతారంటే దానికి కారణం ఆ వ్యక్తి. అలాంటి వ్యక్తిని మరొకసారి మనందరం కూడా స్మరించినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు చక్కటి అవకాశం ఇచ్చినందుకు అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాష్ట్ర కిసాన్ సెల్ అధ్యక్షులు శ్రీ సోమేపల్లి సాంబయ్య గారి 25వ వర్ధంతి సందర్భంగా ఈ రోజున చిలకలూరిపేటలో మన రాజశేఖర్ గారి ఆధ్వర్యంలో ఆయన ఘనమైన నివాళులు అర్పించేందుకు వందలాదిగా ఆయన అభిమానులు ఈ రోజున తరలి వచ్చి ఆయన ఘనమైన నివాళులు అర్పిస్తున్నాము. సాంబయ్య గారి గురించి ఈ రోజుకి 25 సంవత్సరాలు అయినా కూడా అంతకుముందు 30 సంవత్సరాల రాజకీయ చరిత్ర. రాష్ట్రంలో సోమేపల్లి సాంబయ్య గారు అంటే అతి సామాన్యమైన ఎమ్మెల్యేల్లో ఒకటిగా ఎప్పుడు జనాల్లో ఉండి జనాలకి సేవే ఆదర్శంగా అతను పనిచేసి ఈ రోజున 35 ఏళ్ళైనా కూడా మర్చిపోని వ్యక్తిగా మిగిలిపోయి ఉన్నారు. అలాంటి ఆయన గురించి ఎన్నో కాలనీలు అభివృద్ధి అంటేనే సాంబయ్య గారు అనేటట్టుగా ఆయన వారసుడిగా మనకి రాజశేఖర్ గారికి అందించారు. ఆయన అడుగుజాడలో నడుస్తూ ఈరోజు చిలకలూరిపేటని ఎంతో అభివృద్ధిని చేసిన చరిత్ర అందరికీ తెలిసిన విషయమే. ఇలానే అతన్ని స్మరించుకుంటూ ముందు రాజశేఖర్ గారితో పాటు అందరూ ఉంటామని చెప్పేసి ఘనమైన నివాళులు సాంబయ్య గారు అర్పిస్తూ నమస్కారం తెలియజేస్తాను. కూడా ఇక్కడ మర్చిపోకుండా మనం చేస్తున్నామంటే ఎంతో గొప్ప విషయం. ఆయన కన్న బిడ్డల పుణ్యం అదంతే. సాంబయ్య గారు జన్మతః ఆయనకి జరిగిన గొప్పతనం. అలాంటిది వారికి ఇలాగే జరగాలని కోరుకుంటూ ఏదైనా సరే సాంబయ్య గారి కీర్తిని
కీర్తిస్తూ ఇక్కడికి వచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాము. సాంబయ్య గారి 25వ వర్ధంతి సందర్భంగా ఆయన ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి. బడుగు బలహీన వర్గాలకి పేద వర్గాలకి అండగా నిలబడి చివరి వరకు మొదటి నుంచి చివరి వరకు అండగా నిలబడిన వ్యక్తి. ఈసారి ఆయన యొక్క అడుగుజాడలో మేమంతా నడుస్తున్నాం. ఆ వర్ధంతిని వారి కుమారులు వాళ్ళ అల్లుడు మర్రి రాజశేఖర్ గారు మా నాయకుడు, ఆయన అడుగుజాడలో మేము నడుస్తున్నాం. మున్ముందు కూడా ఆయన అడుగుజాడలో నడుస్తాం. కాబట్టి ఈ వర్ధంతి చదువును మీ అందరికీ నమస్కారం చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. మేము ఈ రోజుకి కూడా రాజకీయంగా మీ ముందు నిలబడుతున్నాము అంటే అది సాంబయ్య గారి వల్లనే చెప్పి కూడా మేమందరం కూడా సకాలంగా ఈ నియోజకవర్గంలో మాకు ఒక స్థాయి కలిగజేశాడు. మా కుటుంబానికి ఒక గౌరవం తీసుకొచ్చాడు. ఆయన లేకపోయినా సాంబయ్య గారి పిల్లలు అంటే ఇప్పటికీ కూడా అభిమానించేటువంటి వాళ్ళు పట్టణంలో కానీ ప్రతి గ్రామంలో కూడా ఉన్నారు. ఆయన చేసినటువంటి సేవా కార్యక్రమాల ద్వారా దాన్ని సంపాదించుకోవడం జరిగింది. మరి తద్వారా ప్రజలందరి హృదయాల్లో నిలిచిపోవడం జరిగింది. ఏ గ్రామం పోయినా పట్టణంలో ఏ మూలక పోయినా సాంబయ్య గారు చేసినటువంటి కార్యక్రమాలు ప్రతి చోట కూడా కనబడతాయి. రాజకీయ నాయకుడు అంటే ఇలా ఉండాలా, ప్రజలకి ఎప్పుడు కూడా నిత్యం అందుబాటులో ఉండాలా. శాసనసభ్యుడు అంటే ఎప్పుడో ఎన్నికలప్పుడో మరి ఎప్పుడో ముఖ్యమంత్రి వచ్చినప్పుడు కనపడేటువంటి వ్యక్తిగా కాకుండా నిత్యం కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకొని ప్రజలకు ఏ సమస్య వచ్చినా చెప్పుకోవడానికి మంచిగా ఉండాలి అని చెప్పి 1978లో ఆయన కార్యాలయాన్ని స్థాపించి ఈ ఆంధ్ర రాష్ట్రంలోనే ఎమ్మెల్యే అంటే కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకోవాలని చెప్పి